ఏటేటా విపత్తులే రైతులకు ఏది భవిష్యత్తు? అసెంబ్లీ సాక్షిగా డ్రైనేజీ వ్యవస్థపై గళమెత్తిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. వ్యవసాయ రంగానికి ఎన్నుముక వంటి ఇరిగేషన్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో ఏటేటా రైతులకు విపత్తులు తప్పటం లేదని, అన్నపూర్ణ వంటి గోదావరి జిల్లాలో అతివృష్టి అనావృష్టి తాండవిస్తుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీ సాక్షిగా రైతాంగ సమస్యలపై గళమెత్తారు. గురువారం స్పీకర్ రఘురామకృష్ణరాజు అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రైతాంగ సమస్యలను, ఇరిగేషన్ వైఫల్యాలను, డ్రైనేజీ వైఫల్యాలను వివరించారు. ప్రధానంగా పెదపూడి మండలంలో పశ్చిమ ఏలేరు, బెక్కవోలు డ్రైన్ తదితర డ్రైనేజీల కారణంగా రైతులు ప్రతి ఏటా తీవ్రంగా నష్టానికి గురి కావటం, ప్రభుత్వంపై భారం పడటం జరుగుతుందని, అతివృష్టి అనావృష్టికి డ్రైనేజీ సక్రమంగా లేకపోవటం, పూడిక పెరిగిపోవటం ప్రధాన కారణమని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అసెంబ్లీకి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరిగేషన్కి ఎన్నుముక వంటి డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించేందుకు కృషి చేయాలని కోరారు. 6 గాలం రెక్కల మొక్కలు చేసుకుని వేలాది రూపాయల పెట్టుబడితో పంటలు సాగు చేస్తుండగా డ్రైనేజీల కారణంగా ముంపు బెడద ఏర్పడి రైతులు పంటలను కోల్పోవలసిన దుస్థితి పెదపూడి మండలంలో ప్రధానంగా నెలకొని ఉన్నట్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వివరించారు. రైతాంగ సమస్యలపై ప్రతి సమావేశంలో ఎమ్మెల్యే స్పందించడం, ప్రజా సమస్యలపై నిరంతరం అసెంబ్లీ సాక్షిగా వివరించడం పట్ల ప్రజలు, ప్రధానంగా రైతులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కృషి పట్ల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతి అసెంబ్లీ సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవటం, ప్రజా సమస్యలను వివరించడం రామకృష్ణారెడ్డి ప్రత్యేకతగా మారింది. సోదరులు ఆనందరావు గారు 344 కింద నోటీస్ ఇచ్చిన దాంట్లో నాకు కూడా అవకాశం కలిగించినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆనందరావు గారు కోనసీమ జిల్లా విషయాలన్నీ కూలంకషంగా చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఈ మురుగు కాలువలకు సంబంధించిన సమస్య ఏదైతే ఉందో, మొదటగా మంత్రి గారు చెప్పినట్టుగా గోదావరి డెల్టా అంతా కూడా ఈ సమస్య ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి అయితే, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే పంట కాలువలు కానీ మురుగు కాలువలు కానీ పూర్తిగా తూడు తొలగించాలి, డీసిల్టింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తుల్లిబాగ డ్రైన్ కానీ, టేకీ డ్రైన్ కానీ, కంకణాల కోడ్ కానీ, బెక్కువోల్ డ్రైను, వెస్ట్ ఏలేరు డ్రైను, ఇవన్నీ ప్రధానమైన డ్రైన్స్. అధ్యక్ష, ఇవన్నీ కూడిక తీయకపోవడం వల్ల గత 30-40 సంవత్సరాలుగా చాలా తీవ్రమైన ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొంటూ ఉంది. అధ్యక్ష, ఏదైతే తమరు మెన్షన్ చేశారో ఆక్రమణల గురించి, దానికి ప్రధానంగా మా నియోజకవర్గం నుంచి కాకినాడ రూరల్కి వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలిసే బెక్కువోల్ డ్రైను, వెస్ట్ ఏలేరు డ్రైను కలిసి మా నియోజకవర్గంలో ఒక చోట కలిసి అక్కడి నుంచి కాకినాడ రూరల్ ద్వారా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తూ ఉంది. అధ్యక్ష, అక్కడ ఏదైతే కాకినాడ మ్యాడ్ లైన్ ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఒక బ్రిడ్జ్ ఏదైతే ఈ డ్రైన్స్ పైన నిర్మాణం చేశారో అది అలైన్మెంట్ పూర్తిగా మార్చేసి ఫ్లో అడ్డుకునే విధంగా నిర్మాణం చేయడం వలన మాకు పెదపూడి మండలంలో పూర్తిగా ముంపుకు గురవుతూ ఉంది. అధ్యక్ష, ఇది అనేక సందర్భాల్లో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారు కూడా సభ దృష్టికి తెచ్చారు. అధ్యక్ష, ఇంతవరకు ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ దానిపైన చర్య తీసుకునే పరిస్థితి ఏర్పడింది. అధ్యక్ష, అదేవిధంగా ఆక్వాకల్చర్ ఏదైతే ఉందో ఆక్వాకల్చర్ కూడా పంట కాలువల్లోకి వారి వేస్ట్ వాటర్ అంతా, పొల్యూటెడ్ వాటర్ అంతా పెట్టడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అధ్యక్ష, దాన్ని మురుగు కాలువల్లోకి వెళ్లే విధంగా కూడా మంత్రి గారు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మేజర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్, మైనర్ డ్రైన్స్ తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నిటినీ పూడిక తీసి మోడర్నైజేషన్ ఏదైతే మంత్రి గారు ఆల్రెడీ లైడార్ సర్వేకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందో ముఖ్యమంత్రి గారు దృష్టికి ఇప్పటికే మంత్రి గారు అనేక సందర్భాల్లో మోడర్నైజేషన్ గురించి తీసుకెళ్లారు. తప్పనిసరిగా గోదావరి డెల్టా మోడర్నైజేషన్ జరగాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా
మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా గతంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక డెడికేటెడ్ డ్రైన్ అనే ప్రపోజల్ కూడా అప్పట్లో సిఎస్ఆర్ ఫండ్స్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి చెయ్యాలనే ఒక ప్రతిపాదన వచ్చింది అధ్యక్ష. అది ఇప్పుడు సరైన సమయాన్ని కూడా భావిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా P4 విధానం కానీ సిఎస్ఆర్ ఫండ్స్ను కానీ ఉపయోగించమంటా ఉన్నారు. దాని ద్వారా రాజమండ్రి నుంచి కాకినాడ బే ఆఫ్ బెంగాల్ వరకు ఒక డెడికేటెడ్ డ్రైన్ ఏర్పాటు చేసినట్టయితే ఈ ముంపు బారిన పడడంతో పాటు పొల్యూషన్ కంట్రోల్ చేసి పొల్యూషన్ పూర్తిగా ఇండస్ట్రీస్ పొల్యూషన్ అందరూ ఆ డెడికేటెడ్ డ్రైన్ ద్వారా బే ఆఫ్ బెంగాల్లో కలిసే విధానం తీసుకుంటే ఇక్కడ రైతులకి చాలా ఉపయోగంగా ఉంటుంది, పంటలను కాపాడిన వాళ్ళు అవుతామనేది మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం